అందరికీ నమస్తే. సుధామూర్తి గారు రచించిన 3 దోసిళ్ల నీరు అనే కథ. తెలుగు అనువాదం ముంజులూరి కృష్ణకుమారి గారు. నా చిన్నప్పుడు నేను కర్ణాటకలో ఒక చిన్న పల్లెలో మా అమ్మమ్మ తాతయ్యల దగ్గర ఉండేదాన్ని. మా అమ్మమ్మ కృష్ణక్క చాలా అందంగా ఉండేది. కానీ ఆవిడ ఏదో పండగలకు ముఖ్యమైన కార్యాలప్పుడు తప్ప మంచి బట్టలు కట్టుకోగా నేను చూడలేదు. ఒకరోజు నేను బడి నుంచి వచ్చేసరికి ఆవిడ మంచి పట్టు చీరలు, విలువైన వస్తువులు పెట్టుకుని చెక్కపెట్టును తెరవటం చూశాను. అది ఎప్పుడో తప్ప తెరవరు. కనుక నాకు అదంటే అమితమైన కుతూహలం. నేను ఏ పని చేస్తున్నా వదిలిపెట్టి మరీ పెట్టె దగ్గరకు చేరేదాన్ని. ఇప్పుడు కూడా అంతే. బడి సంచి అక్కడ పడేసి ఆమె దగ్గరకు పరుగు తీశాను. పెట్టెలోనికి తొంగి చూస్తే అందులో వెండి కుంకుమ భరిణ, వెండి పిడి ఉన్న అద్దము, బీట వేసిన దంతపు దువ్వెన, కొన్ని వెండి పాత్రలు ఉన్నాయి. మా నాన్న నా పెళ్ళికి ఇవన్నీ ఇచ్చారు అంది అమ్మమ్మ గొంతులో గర్వం తొణికిసలాడుతూ ఉండగా. ఆయన పోయి చాలా కాలమైంది. నేను ఆ కుంకుమ భరిణి చేతిలోనికి తీసుకుని తదేకంగా చూశాను. అది చిన్న పగోడా లాంటి గుండ్రపు డబ్బా. మరో ఆలోచన లేకుండా నేను దాన్ని తెరిచి చూశాను. అందులో 3 భాగాలున్నాయి. మొదటి దాంట్లో మైనం, రెండో దాంట్లో చిన్న గుండ్రపు అద్దం, దాని అడుగున కుంకుమ పెట్టుకోవటానికి వీలుగాను ఉన్నది. చాలా ముచ్చట వేసిన నేను అవ్వా అని తటపటాయిస్తూ, నీ బహుమతులన్నింటిలోనికి ఈ కుంకుమ భరిణ నాకు చాలా నచ్చింది. నేను పెద్దయ్యాక దీన్ని నాకు ఇస్తావా అన్నాను. నాకు 13 మంది మనవలున్నారు. అందరికీ ఏదో ఒకటి ఇవ్వాలి. నీకోసం దీన్ని అట్టే పెడతానులే అని నవ్వుతూ చెప్పింది. తర్వాత నిలువుటద్దం ముందు తీరికగా కూర్చుని తల దువ్వుకుని ముక్కునత్తు పెట్టుకుని 9 గజాల బెనారస్ చీర కట్టుకుని పచ్చరవికి తొడుక్కుని ముస్తాబయింది. పెద్ద బొట్టు పెట్టుకుని అందమైన ముత్యాల కమ్మలు, చేతికి ఆకుపచ్చ గాజులు, 2 బంగారు గాజులు సింగారించుకున్నది. బన్నుముడి చుట్టూ పువ్వులు ముడుచుకున్నది. ఆవిడ ఉత్తర కర్ణాటక ఆడపడుచుకు ప్రతిరూపంలా ఉంటుంది. అవ్వా, ఈరోజు పండగ కాదుగా, నువ్వు ఇలా చక్కగా తయారయ్యావు దేనికి? ఎక్కడికైనా వెళుతున్నావా అని అడిగాను. నేను భోజనానికి వెళుతున్నాను. నువ్వు నాతో వస్తున్నావు. త్వరగా తయారవ్వు. నేను కొద్ది క్షణాలు ఆగేసరికి ఆవిడ, బడి గురించి దిగులు పడకు, మీ టీచర్ గారు కూడా అక్కడికి వస్తారు అన్నది. పల్లెలో బడిలో ఇది మామూలే. వారం మధ్యలో సెలవు ఇస్తే ఆదివారం నాడు బడి పెడతారు. అప్పటి జీవితం చాలా నిరాడంబరంగా, అనువుగా ఉండే దినచర్యతో అడవిలో వికసించే మొగ్గలా ఆనందంగా గడిపాను. నాకు 2 సార్లు చెప్పాల్సిన అవసరం లేదు. విందు భోజనానికి వెళుతున్నామనే ఆలోచనతో ఆనందంగా బట్టలు మార్చుకోవటానికి పరిగెత్తాను. నేను తయారు కావటానికి కొద్ది నిమిషాలు చాలు. మా అమ్మమ్మ మామూలుగా మితభాషి, కానీ ఆ రోజు చాలా హుషారుగా ఉన్నది. మా తాత అటువంటి పేరెంటాలకు ఆవిడతో రారు కనుక, నేను ఈరోజు ఇందరి ఇంట్లో భోజనానికి వెళ్తున్నాను. మీ భోజనం అరటి ఆకులో వడ్డించుంచాను, త్వరగా తినండి అని చెప్పింది ఆయనతో. నేను షిగ్గాంకాక అని పిలిచే మా తాతగారు తల ఊపి పేపర్ చదువుకోసాగారు. కొంచెం సేపటి తర్వాత మేం బయటికి వచ్చి ఇందిరా మా అమ్మ ఇంటివైపు నడక సాగించాము. ఏమిటి విశేషము అడిగాను నేను. మా స్నేహితురాలు ఇందిర కాశీకి వెళ్ళొచ్చి మమ్మల్ని భోజనానికి పిలిచింది. ఈ కాశీ సమారాధన గొప్ప విశేషమే. అదేమిటి? ఇందిర మా అమ్మ ఎక్కడికో వెళ్ళి వస్తే మనమెందుకు ఘనంగా జరుపుకోవాలి? అది మనం హుబ్లీయో గదక్కో వెళ్ళి రావటం లాంటిది కాదా? అప్పుడు మనం ఏమీ పండగ జరుపుకోలేదు కదా అన్నాను. అమ్మమ్మ నిట్టూర్చింది. కాశీకి వెళ్ళి రావటానికి, హుబ్లీకి వెళ్ళి రావటానికి చాలా భేదం ఉంది. అక్కడ గంగానది ప్రవహిస్తున్నది. అక్కడ విశ్వాన్ని ఏలే విశ్వనాథుడు ఉండి అందరికీ వరాలు ప్రసాదిస్తాడు. అక్కడ 80 ఘాట్లలో స్నానం చేయవచ్చు. వేల కొద్దీ సంస్కృత పండితులు అక్కడ నివాసముంటారు. నేను కట్టుకున్న ఈ చీర బెనారస్ చీరే. నీకు పెళ్లి చీర ఇలాంటిది దొరికితే చాలా అదృష్టమే. ఎందుకంటే అది కాశీ విశ్వనాథుడి నగరానిది కనుక. నాకు పూర్తిగా నమ్మశక్యం కాలేదు.
అయినా ఇలా భోజనం ఎందుకు పెట్టాలి అంటూ అక్కడ వడ్డించే తీపి వంటకాలు తినాలని కుతూహలంగా ఉన్నా సరే అడిగాను. కాశీకి వెళ్ళటం అంత సులువు కాదు. ఎంత డబ్బున్నా, భక్తి ఉన్నా వెళ్ళి రావటం చాలా వ్యయప్రయాసలతో కూడుకుని ఉంటుంది. చాలా రైళ్ళు, బస్సులు మారాలి. మొదటిది, అక్కడ ప్రజలు హిందీ భాష మాట్లాడతారు. రెండోది, మనకి ఉండటానికి ఎవరూ బంధువులు లేరు. 3, చలికాలంలో గడ్డకట్టే నీటిలో మనం అడుగు పెట్టలేం. 4, వేసవికాలంలో వేడికి నేల మీద వట్టి కాళ్లతో నడవలేము. పూజలకు వీలవ్వదు. మనం వేరే చోటు నుంచి వచ్చిన వాళ్ళమని తెలిస్తే అక్కడ వాళ్ళు మనల్ని మోసం చేస్తారు. చాలామంది కాశీకి వెళ్ళి తిరిగొస్తేనే చాలా అదృష్టవంతులమని అంటారు. అందుకే వాళ్ళు సంతర్పణ చేస్తారు, మనము కానుకలిస్తాము. నేను ఆసక్తిగా, నువ్వేమిస్తున్నావవ్వా అని అడిగాను. అమ్మమ్మ తను తెస్తున్న సంచి తెరిచింది. అందులో మంచి నేత చీర, బోలెడు పువ్వులు, పళ్ళు ఉన్నాయి. ఆవిడ మనకేమిస్తుంది మరి అడిగాను. కాశీతాడు, పవిత్ర గంగాజలము. ఆ రెండు ఎంతో విలువైనవి. ఆ తాడు చేతికి కట్టుకున్నా, మెడలో వేసుకున్నా నిన్ను దేవుడు కష్టాల నుంచి కాపాడతాడు. అది నాకు చాలా మంచి వార్త. రాబోయే పరీక్షల కోసం నాకు అభయం అవసరం. ఇంత చిన్న వయసులోనే నీకది దొరకటం నీ అదృష్టం అంది అమ్మమ్మ నా చిరునవ్వును మరోలా భావిస్తూ. కాశీతాడు ఎలా ఉంటుంది? అది ముడులు వేసిన నల్లదారం. కాశీకి దేవాదిదేవుడైన పరమేశ్వరుడికి సేవకుడైన భైరవనాథుడు కాశీని రక్షిస్తూ ఉంటాడు. నువ్వు కాశీ వెళ్ళి కాలభైరవుడి ఆలయం చూడకపోతే నీ యాత్ర అసంపూర్ణం క్రిందే లెక్క. అక్కడ దొరికే కాశీతాడు కట్టుకుంటే భైరవనాథుడు నిన్ను కాపాడుతాడు. కాశీ ప్రయాణం చాలా కష్టమైనది కనుక అదృశ్య రూపంలో నీ వెంట ఉండి నువ్వు ఇల్లు క్షేమంగా చేరేంతవరకు తోడుంటాడు. తర్వాత మరో భక్తునికి కాపలాగా వెళతాడు అంది అమ్మమ్మ. చాలామంది మనుషులుంటే అందరినీ ఎలా ఇల్లు చేరుస్తాడు అని ఆలోచించాను. నేను అడిగేలోపే బామ్మ, నువ్వేం అడగాలనుకుంటున్నావో నాకు తెలుసు. భైరవనాథుడు అనేక రూపాలు ఎత్తగల శక్తిమంతుడు అని జవాబిచ్చింది. మరి గంగాజలం వల్ల ఏం ఉపయోగం మనకి? పిచ్చిపిల్ల, పవిత్ర గంగాజలం ఉపయోగం గురించి నీకెలా చెప్పను అంటూ నా తల నిమిరి, గంగానది మన దేశానికి జీవం. ప్రతివారు గంగ నీరు తాగాలనుకుంటారు. కానీ దక్షిణాన ఉండే మనకి అది సాధ్యం కాదు. కొన్ని గరిటెల గంగాజలం దాచిపెట్టుకుని చనిపోయేవారి నోట్లో పోస్తే స్వర్గానికి వెళ్ళటానికి పనికొస్తుంది అన్నది. అవ్వ, కాశీ అంత గొప్పదైనప్పుడు నువ్వు తాత అక్కడికి వెళ్ళాలి కదా. నేను మీతో వస్తాను. అమ్మమ్మ ఆలోచనలో పడింది. నేను కర్ణాటక వదిలి ఎక్కడికి వెళ్ళలేదు. నేను తాత ప్రయాణాలలో ఏమీ తినమని నీకు తెలుసు కదా. కాశీ వెళ్ళటానికి కనీసం 10 రోజులు పడుతుంది. 10 మంది కలిసి వెళితే మంచిది. మనకి హిందీ భాష రాదు కదా. అలా కలిసి వచ్చేవాళ్ళు ఇక్కడ లేరు. పైగా మేం ముసలివాళ్లము. దారిలో అనారోగ్యం వస్తే మిగిలిన వాళ్ళకి ఇబ్బంది. అంచేతనే కాశీకి వెళ్ళటం నా కలలో మాట. ఇందిర వాళ్ళ చుట్టాలతో కాశీ వెళ్ళి వచ్చింది. కనీసం ఆవిడని కలిసి ఆవిడ చెప్పే కథలన్నీ వినాలి అన్నది అమ్మమ్మ. ఆ సమయంలో మా అమ్మమ్మకు ఈ పవిత్ర ప్రదేశం అంటే ఎందుకంత భక్తో నాకు అర్థం కాలేదు. మేము ఇందిరగారింటికి త్వరగానే చేరాము. అక్కడంతా పండగలా ఉంది. వాకిట్లో గుమ్మానికి అరటి చెట్లు, మామిడి తోరణాలు కట్టి ఉన్నాయి. పూలమాలలతో ఇల్లంతా అలంకరించారు. వాకిట్లో అందమైన పెద్ద ముగ్గు వేశారు. నా తరగతి పిల్లలు సంబరంగా అటూ ఇటూ పరుగులు తీస్తున్నారు. మా టీచరు పిల్లలకు ఇంట్లో చేసిన పానీయాలు అందిస్తున్నారు. ఒకవైపు గంగాజలంతో నింపిన 50 ముంతలు పెట్టి ఉన్నాయి. అన్ని ముంతల మెడకు నల్లని కాశీతాళ్లు కట్టి ఉన్నాయి. అవి పూలతో అలంకరించిన బల్ల మీద పెట్టి ఉంచారు. ఒక అరటి ఆకులో అన్ని రకాల వంటకాలు వడ్డించి ఎవరూ లేకపోయినా అలా పెట్టి ఉంచారు. నా బుర్ర ఆ ఆకులో పిండి వంటల సంఖ్యను లెక్కించడంలో మునిగిపోయింది. నేను అమ్మమ్మ లోపల గదిలోనికి వెళ్ళాము. మా అమ్మమ్మ అక్కడ అందరికన్నా వయసులో పెద్ద.
అందరికీ తెలిసిన వ్యక్తి కూడా కావటం వలన ఆమెను చూసి అందరూ సంతోషించారు. అమ్మమ్మ ఇందిరా మా అమ్మతో, "నువ్వు కాశీకి వెళ్ళి వచ్చిన అదృష్టవంతురాలివి. గంగా స్నానం చేసి విశ్వనాథుడి వైభవం దర్శించి వచ్చావు" అన్నది. ఇందిరామామ నవ్వి మా ఇద్దరినీ పలకరించి కూర్చోమంది. ఆవిడ చుట్టూ జనం చేరి యాత్రా విశేషాలను అడుగుతున్నారు. "ప్రసిద్ధమైన అన్నపూర్ణ ఆలయం ఎలా ఉంది?" అడిగారొకరు. "చాలా అందంగా ఉంది. అది విశ్వనాథుడి గుడి ఎదురుగానే ఉంటుంది. అక్కడే శివుడు తన భార్యను భిక్షాపాత్రతో అర్థించాడని చెబుతారు. ఆలయంలో కొన్ని ప్రత్యేక దినాలలో దర్శనమిస్తాడట." చాలామంది ప్రశ్నలు అడుగుతుంటే నాకు విసుగొచ్చింది. నేను అమ్మమ్మను మోచేత్తో పొడిచాను. ఆమె నా కేసి చూడగానే వడ్డించిన అరిటాకు వైపు చూపించి, "అవ్వా, ఇంకా ఎవరూ భోజనం చేయటం లేదు ఎందుకని? నాకు ఆకలిగా ఉంది. నేను వెళ్ళి తిననా?" అని అడిగాను. "నువ్వు ఊహలో కూడా అలా అనుకోకు. ఆ విస్తరి భైరవనాథుడి కోసం. ఆయనకి చాలా పని ఉన్నది. ఆయన త్వరగా వెళ్ళాలి. నువ్వు కావాలంటే ప్రార్థన చేసుకో." నాకు అక్కడెవరూ కనబడలేదు. ఆయన అదృశ్యంగా వెంట వస్తాడన్నది గుర్తొచ్చింది. నేను విస్తరి వైపు తిరిగి చేతులు జోడించి నమస్కరించాను. కొద్దిసేపటి తర్వాత మాకు చాలా రుచికరమైన భోజనాన్ని వడ్డించారు. ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు అమ్మమ్మ, "ఇందిర గంగానదిలో ఉదయించే సూర్యుడికి 3 దోసిళ్లతో తర్పణం ఇచ్చిందంటే ఎంత అదృష్టమో. నాకు అలా ఇవ్వాలనుంది. మన తోటలో సెలయేరు కూడా గంగానది అవతారంగా భావించి అక్కడ ప్రార్థన చేస్తే కాశీలో గంగను ఆరాధించినట్లే అని సమాధానపడుతున్నాను" అన్నది. మేము ఇల్లు చేరేసరికి సాయంకాలం అయింది. తాతగారు వరండాలో కూర్చుని ఉన్నారు. నాకు ఆయన మంచి నేస్తం కనుక ఆ వాల్టి కబుర్లన్నీ చెప్పటానికి తాతగారి దగ్గరికి పరుగు తీశాను. నేను సమీపిస్తుండగానే ఆయన నవ్వుతూ, "నువ్వు కాశీలో ఏం వదిలి రావాలో అమ్మమ్మ చెప్పిందా?" అని అడిగారు. "మీరు దేని గురించి అంటున్నారు తాత?" "పూర్వకాలంలో కాశీ వెళ్ళటానికి కొన్ని రోజులు కాదు, నెలలు పట్టేది. ఇప్పుడైతే బస్సులు రైళ్లు ఉన్నాయి. కానీ అప్పుడు కాలినడకన అడవుల గుండా ప్రయాణం చేసి అనేక ప్రమాదాలు ఎదుర్కోవలసి వచ్చేది. చాలామంది తిరిగి రాలేకపోయేవారు. వారణాసిలో చెల్లించే ప్రవేశ రుసుము, జిజియా పన్నును అక్బర్ చక్రవర్తి ఎత్తివేసినా కూడా ఔరంగజేబు తిరిగి ప్రవేశపెట్టాడు. అందువల్ల కాశీ ప్రయాణం ఖర్చుతో కూడుకుని ఉండేది. ఎవరైనా విజయవంతంగా కాశీ చేరుకుంటే వాళ్ళు సూర్యుడి సాక్షిగా 3 దోసిళ్లతో నీటిని తీసుకుని తమకు అత్యంత ప్రీతిపాత్రమైన దానిని వదిలిపెట్టేసేవారు. అలా గంగకు చేసిన వాగ్దానం విధిగా అమలు జరిపేవారు" అన్నారు తాత. ఆయన ఊపిరి పీల్చుకోవటానికి ఆగగానే నేను ఉత్సాహంగా వినటానికి ఎదురుచూశాను. "నువ్వు పాటించాల్సిన నియమాలు కొన్ని ఉన్నాయి." "ఏమిటా నియమాలు తాత?" "మనం వదిలే వాటిలో బియ్యము, గోధుమ పిండి, పాలు, పప్పుధాన్యాలు, నెయ్యి, బెల్లము ఉండకూడదు. ఏదో ఒక పండు గాని, కూరగాయ గాని, వాళ్ళ చుట్టుపక్కల బాగా పండేవి, ఏదైనా ఇష్టమైన పిండి వంటను వదలవచ్చు. నీకు జిలేబీ అంటే ఇష్టమనుకో, అది వదిలివేయవచ్చు. కానీ నీకు ఇష్టం లేని కాకరకాయ లాంటివి విడిచిపెట్టకూడదు. నువ్వు వదిలివేసిన దాన్ని చూసినప్పుడల్లా నీకు కాశీ గుర్తుకొస్తుంది." "అది చాలా కష్టం తాత" అన్నాను. నా మాట విననట్టు తాత, "భార్యాభర్త కలిసి వెళితే ఇద్దరూ ఒకే వస్తువు వదిలివేయవచ్చు. అదే సులువు కూడా. ఎందుకంటే ఒక్కొక్కరి కోసం వేరువేరుగా వంటలు చేసుకోనక్కర్లేదు. కానీ భార్యాభర్త విడివిడిగా వెళితే ఎవరికిష్టమైనది వారు వదిలిపెట్టినా రెండో వాళ్ళు కాశీలో వదిలిన దానిని కూడా వదిలివేయవలసి ఉంటుంది." అమ్మమ్మ ఇంతలో వరండాలోనికి వచ్చింది. తాత చెప్పింది కొంచెం గజిబిజిగా అనిపించి నేను, "మనకి ఇష్టమైనది వదిలిపెట్టడం అంత కష్టమా తాత?" అని అడిగాను. "అది వ్యక్తిని బట్టి ఉంటుంది. నువ్వు మనసా వాచా అలా వదలాలని నిశ్చయించుకుంటే దాని మీద నీ కోరిక క్రమంగా నశించిపోయి అలా ఉండటం నీకు జీవితంలో అలవాటుగా మారిపోతుంది." "నువ్వు కాశీ వెళితే ఏం వదిలిపెడతావు?" అని చిలిపిగా ప్రశ్నించాను.
నాకు మీ అమ్మమ్మంటే ప్రేమ. అందుకే నేను కాశీకి వెళ్ళనే వెళ్ళను అని జవాబిచ్చారు కళ్ళల్లో మెరుపులతో. అవ్వ వయసు మీద పడినా సిగ్గుపడి గబగబా లోపలికి వెళ్ళిపోయింది. ఆయన చాలా గంభీరంగా, అది మనం అనుకుంటే జరగదు. అంతా విశ్వనాథుడి ఇచ్చ. మనకు సమయం వచ్చినప్పుడు ఆయనే పిలుస్తాడు అన్నారు. ఏళ్లు గడిచాయి. ఋతువులు మారాయి. అమ్మమ్మ కాశీ వెళ్లకుండానే చనిపోయింది. ఆవిడ భీష్ముడు కాలం చేసిన రోజున, భీష్మాష్టమి రోజున కన్నుమూయాలని అలాగే పోయింది. ఆ రోజు స్వర్గదారాలు తెరిచి ఉంటాయని అందరూ నమ్ముతారు. నేనప్పుడు పూనాలో ఉన్నాను. నేను ఆవిడ అస్థికలు, గోడ మీద ఆమె ఫోటోను మాత్రమే చూడగలిగాను. మా అమ్మమ్మ నా స్మృతిలో చలాకీగా, ఆనందంగా, అభిమానంగా, అందరికీ సహాయపడే స్త్రీమూర్తిగా నిలిచిపోయింది. మా అమ్మమ్మ చెప్పినట్లు నాకు ఆవిడ కుంకుమ భరిణని ఇచ్చారు. నేను దాన్ని అపురూపంగా, నిధిలా బీరువాలో దాచుకుని అప్పుడప్పుడు మాత్రమే వాడుకునేదాన్ని. అప్పటికే బొట్టు బిళ్ళలు భారతీయ మార్కెట్లో వాడుకలోనికి వచ్చేశాయి. కాలం గడిచే కొద్దీ నేను ఎక్కువగా చదువుతూ బౌద్ధం వైపు ఆకర్షింపబడ్డాను. బుద్ధుని దయామయ హృదయం నన్ను ఎప్పుడు కదిలించిందో నేను చెప్పలేని రీతిలో ఆకట్టుకున్నది. ఆయన మధ్య మార్గం ఎందుకు ఎన్నుకున్నాడో నాకు అవగతమైంది. బౌద్ధంలో 2 హరిణాలు, 1 చక్రం ప్రతీకలుగా ఉంటాయి. బుద్ధుడి జీవితంలో ప్రధాన పాత్ర వహించి ఆయన జ్ఞానోపదేశం పొందిన సారనాథ్ లేళ్ల పార్కు వారణాసికి కొద్ది కిలోమీటర్ల దూరంలోనే ఉన్నది. వరుణ, అసి అనే 2 నదుల గంగా సంగమ ప్రదేశం కావటం వలన వారణాసి అనే పేరు వచ్చిందని తెలుసుకున్నాను. అది అనాదిగా అతి పవిత్ర ప్రదేశంగా కొలవబడుతూ ఉన్నది. క్రీస్తు శకం 629లో చైనా యాత్రికుడు హుయాన్సాంగ్ భారతదేశాన్ని సందర్శించి వారణాసిలోని ఆలయాలు, నదులు, ఆ ప్రాంతీయ సంపదను వివరంగా వర్ణించాడు. నేను కాశీకి వెళదామనుకున్నా పనుల ఒత్తిడి వలన, రోజువారీ పనుల వలన ఎప్పటికప్పుడు వెళ్ళలేకపోయాను. 1995లో దీపావళి పండుగకు నాకు డయానా ఎల్లెక్ వ్రాసిన బెనారస్ ది సిటీ ఆఫ్ లైట్ అనే పుస్తకం కానుకగా వచ్చింది. పండగ హడావిడి ముగిశాక చదువుకుందామని పక్కన పెట్టాను. ఆ ఏడాది మా కుటుంబం సాంప్రదాయ హారతిలో పండుగ జరుపుకోవాలనుకున్నాం. నేను నా పడక గదిలో బీరువా తెరిచి చూశాను. పూజకు కావలసిన వెండి పళ్ళెం కోసం అలమారాలో వెతకసాగాను. చటుక్కున కుంకుమ భరణ కనబడింది. అది చూడగానే అమ్మమ్మ గుర్తొచ్చి పళ్ళెం మాట మరిచిపోయాను. నెమ్మదిగా భరిణను తీసుకుని ఆవిడ కుంకుమ ఎలా పెట్టుకునేదో గుర్తు చేసుకున్నాను. కాశీ సమారాధనకి ఆవిడ ఎలా అలంకరించుకుందో, భోజనానికి ఇద్దరం కలిసి ఎలా వెళ్ళామో అన్నీ గుర్తు చేసుకున్నాను. అప్పుడు నేను ఆవిడను కుంకుమ భరణి ఇమ్మని ఎంత వేధించానో. ఆవిడ కాశీ పవిత్రతను మనస్ఫూర్తిగా నమ్మింది. కానీ వెళ్ళలేకపోయింది. కానీ వెళ్ళలేదని విచారించలేదు. ఇప్పుడు కాశీకి వెళ్ళటం కష్టం కూడా కాదు. పైగా నాకు డయానా వ్రాసిన పుస్తకం కూడా ఉన్నది. అది ఆ నగరం గురించి నేను కాశీకి వెళ్ళేలోగా అర్థం చేసుకోవటానికి ఉపయోగపడుతుంది. బహుశా మా అమ్మమ్మ కోసమైనా నేను కాశీకి వెళ్ళి తీరాలి. ఇక్కడందరం కూర్చునుంటే నువ్వు లోపల ధ్యానం చేస్తున్నావా అన్న మా అమ్మ కేక వినబడి ఉలిక్కిపడ్డాను. గబగబా వెండి పళ్ళెం తీసుకుని దాన్ని కుంకుమ భరణితో సహా మా అమ్మకిచ్చాను. మంచిది, ఇది మా అమ్మ విలువైన వస్తువుల్లో ఒకటి. ఈ రోజున మన పూజలో ఆవిడ ఆత్మ మనతో ఉన్నట్లే అన్నది అమ్మ. పండుగ హడావిడి అయ్యాక డయానా రాసిన ఆ పుస్తకాన్ని చదవటం మొదలుపెట్టాను. రచయిత హార్వర్డ్ విద్యాలయ పరిశోధనా గ్రంథమది. చాలా గొప్పగా ఉన్నది. విదేశీయురాలైన ఆమె మన భారతదేశానికి వచ్చి ఇక్కడ కొన్ని సంవత్సరాలు గడిపి మన దేశంలోని మతపరమైన ప్రదేశాల గురించి అధ్యయనం చేసింది. నేను ఇక్కడే ఉండి ఏమీ చేయటం లేదు. నన్ను చూసి నేను సిగ్గుపడ్డాను. మా అమ్మమ్మ కోరిక తీర్చటం కోసం నా చిన్ననాటి ఉత్సుకతను సంతృప్తిపరచుకోవటానికి వీలైనంత త్వరగా కాశీకి వెళ్లేందుకు ఆ పుస్తకం దోహదం చేసింది. 1996 ఫిబ్రవరిలో నా అంతట నేనుగా కాశీకి వెళ్ళగలిగాను. నేను హోటల్లో మకాం చేసి నగరంలో ఒక మూల ఉన్న ఆలయంలోని
విశ్వనాథుణ్ణి దర్శించాను. ఆయన్ని భక్తులు మారేడు దళాలతో పూజించి నిరంతరం అభిషేకాలు చేస్తున్నారు. అక్కడ రక్షక దళం కాపలా మధ్య ముళ్ళ కంచె వేసిన జ్ఞానవాపి మసీదు ఆలయానికి దగ్గరలోనే ఉన్నది. నా మనసులో నేను ఊహించుకున్న దృశ్యం కన్నా భిన్నంగా ఉండటం బాధ అనిపించినా అక్కడికి వచ్చిన వివిధ వయసుల ప్రజల నమ్మకం చూసి ఆశ్చర్యపోయాను. అక్కడి నుంచి నిరంతరం శవాలు తగలబెట్టే మణికర్ణికా ఘాట్ చూడటానికి వెళ్ళాను. మారుతున్న సంస్కృతి, పెరిగిన అక్షరాస్యత కాశీలో చనిపోతే నేరుగా స్వర్గానికి వెళతారనే బలమైన నమ్మకాన్ని మార్చలేకపోయాయి. మరికొన్ని ఘాట్లను చూసి ఆ పవిత్ర నగరంలోని కాలుష్యాన్ని చూసి నివ్వెరపోయాను. ఒంటి చేత్తో మదన్ మోహన్ మాలవ్య స్థాపించిన బెనారస్ హిందూ విశ్వవిద్యాలయాన్ని, హిందుస్థానీ రాగాల్ని అభివర్ణిస్తున్న చిత్రాలున్న అందమైన మ్యూజియాల్ని చూశాను. ఇంకా అన్నపూర్ణాదేవి, భైరవనాథ్ ఆలయాలతో పాటు చిన్న పెద్ద ఆలయాలు చూసి భక్తుల కంటే ఎక్కువ సంఖ్యలో కోతులున్న సంకటమోచన హనుమాన్ ఆలయాన్ని కూడా దర్శించాను. ఎంతోమంది నల్లదారాలు అమ్మేవాళ్ళు నా చుట్టూ తిరిగినా నేను ఆ నమ్మకానికి అతీతంగా పెరిగినందువలనేమో కొనలేదు. పవిత్ర గంగాజలం రకరకాల పరిమాణాల్లో అమ్ముతున్నారు. ఇప్పటికీ గంగాజలం పవిత్రంగానే భావిస్తున్నారంతా. కాశీలోని ఇరుకు సందుల్లో ఆనందంగా పలానా చోటకు అని అనుకోకుండా తిరిగాను. అందమైన దృశ్యాలు, చీరలు నా దృష్టిని ఆకర్షించాయి. చీరకట్టు ఆవిష్కరణ ఎంత అద్భుతమైనది! అది గ్రీకు, రోమను, భారతీయ విధానాల మేలు కలయిక. నేను ఎప్పుడు విదేశాలకు వెళ్ళినా నా చీరల అంచు, పమిట, జరీ యొక్క పనితనం చూసి అది కట్టుకోవటం వల్ల వచ్చే రాచ టీవీకి జనం అబ్బురపడేవారు. కాశీలో చీరలు కాలక్రమేణా ఎన్నో మార్పులు పొందినా నేటికీ ఆకర్షణీయంగానే ప్రజాదరణ పొందుతున్నాయి. నేను నా కోసం కొన్ని చీరలు కొనుక్కోవాలనుకున్నాను. లేత రంగుదొకటి, సాయంకాలాలు కట్టుకోవటానికి ముదురు రంగు మా అమ్మమ్మ చీర లాంటిది ఆకుపచ్చ రంగుది కొనుక్కోవాలి. అమ్మకందారులు వచ్చిపోయే వాళ్లతో పాటు నన్ను కూడా రమ్మని పిలుస్తున్నారు. నాకు చీరలు కొనటం చాలా ఇష్టం. కానీ నేను మనసు మార్చుకున్నాను. కంగారెందుకు, ఇంకా కొన్ని చూసిన తర్వాత రేపు కొనుక్కోవచ్చు అని షాపులలో ప్రదర్శన చీరలను చూస్తూ గడిపాను. మరికొన్ని ఘాట్లు చూశాక రద్దీగా ఉండే దశాశ్వమేధ ఘాట్కి చేరుకున్నాను. అక్కడ దేశంలో వివిధ రాష్ట్రాల నుండే కాక వివిధ దేశాల నుంచి వచ్చిన యాత్రికులు కనబడ్డారు. వాళ్ళ చిరునవ్వుతో చుట్టూ ఉన్న దృశ్యాలను ఫోటోలు తీసుకున్నారు. మురికితో ఉన్న ఇరుకు సందులు, ఊపిరాడనంత రద్దీగా ఉన్న జనం వారినేమీ బాధించటం లేదు. సాధువులు సగం జపం చేస్తూ ఉంటే చాలామంది భక్తులు నదిలో స్నానానికి తయారవుతున్నారు. నాకు చేయాలనిపించింది. నేను కూడా గంగా స్నానం ఎందుకు చేయకూడదు? నేను 3 దోసిళ్ల నీటిని గంగకు తర్పణం చేసి కాశీ అనుభూతిని సంపూర్ణం చేసుకోవచ్చు కదా అనుకున్నాను. చుట్టూ చూసిన నేను అక్కడ మురికి చూసి ఆగిపోయాను. అక్కడ స్నానం చేయాలనిపించలేదు. అక్కడి గాయిఘాట్ వద్ద నివసించే అజయ్ అనే పాతమిత్రుడు గుర్తుకు వచ్చాడు. రద్దీ లేకుండా నేను స్నానం చేయటానికి అనువైన శుభ్రమైన ప్రదేశాన్ని అతడు చూపించగలడు కదా. నేను వెంటనే దగ్గరలోని టెలిఫోన్ బూత్ నుంచి అతనికి ఫోన్ చేశాను. నేను వస్తున్నట్లు చెప్పలేదని అతను చాలా నొచ్చుకున్నాడు. నన్ను ఉన్న చోట ఉండమని కొద్ది నిమిషాల్లోనే స్కూటర్ మీద నా దగ్గరకు వచ్చాడు. ఈ ఊరిలో నీకు స్నేహితుడిని ఉండగా నువ్వు హోటల్లో దిగడమేమిటి? వెంటనే మా ఇంటికి రా, పోదాం పదా అని బలవంత పెట్టాడు. నేను అతని ఆతిథ్యాన్ని తిరస్కరించలేక అంగీకరించాను. నేను అతని హవేలీకి మారాను. ఆ భవంతిలో 3 కుటుంబాలున్నాయి. ఆ పెద్ద ఇంట్లో ఎవరి వంటిల్లు వారిది. విడివిడి భాగాల్లో ఉంటున్నారు. అజయ్ వాటాలో సాయంకాలపు దీపాలు ప్రతిఫలిస్తున్న గంగానదీ దృశ్యం కనువిందు చేస్తోంది. అజయ్ భార్య నిషి మధురమైన కాశీ మిఠాయిలతో కడుపు నిండా భోజనం కిళ్ళి ఇచ్చింది. తర్వాత అజయ్ నన్ను హిందుస్థానీ సంగీత కచేరీనికి తీసుకువెళ్ళి కాశీకి చెందిన బిస్మిల్లా ఖాన్, రవిశంకర్ లాంటి గొప్ప సంగీత కళాకారుల గురించి, నగరంలోని సంగీత ప్రియుల గురించి వివరించాడు. ఆ నగరం మురికిగా ఉన్న జీవంతో, సంస్కృతితో తొణికిసలాడుతోంది.
మర్నాడు వేకువనే స్నానానికి గాయఘాటుకి వెళ్ళాను. నేను మెట్ల మీద ఒంటరిగా కూర్చుని భుజాల వరకు తడిసేంత వరకు నీటిలో మునిగాను. ఆ చల్లదనం కొంత కొత్తగా అనిపించినా నా దేహం కొద్ది నిమిషాలకే ఆ ఉష్ణోగ్రతకు అలవాటు పడింది. నేను నా దోసిళ్లతో నీటిని తీసుకోగానే నాకు అమ్మమ్మ మీద ఆలోచనలు ముసురుకున్నాయి. ఆకుపచ్చని చీర, పచ్చని రవిగా తొడుక్కుని నాకేసి ప్రేమగా చూస్తూ గంగలో 3 దోసిళ్ల నీరు అర్పించటం గురించి చెబుతోంది. తాత వరండాలో కూర్చుని ఎవరు కాశీకి ఎప్పుడు వెళ్లాలో విశ్వనాథుడే నిర్ణయిస్తాడని చెబుతున్నాడు. నా ముసలి తాత, అమ్మమ్మ కాశీని, గంగానదిని ఎంతో ప్రేమించారు. నా కంట్లో నీరు తిరిగింది. బలమైన నమ్మకాలు ఎన్ని ఉన్నా సంతృప్తి పొందిన తాత, అమ్మమ్మలుండటం నా అదృష్టం. ఇప్పుడు కాశీ దర్శించటం చాలా తేలిక. నేను బెంగళూరు నుంచి ఢిల్లీకి, అక్కడి నుంచి కాశీకి విమానం మీద 5 గంటల్లో చేరుకున్నాను. ఇప్పుడు కాశీ సమారాధన లేదు. పవిత్ర గంగాజలాల పంపిణీ కానీ, కాశీదారాలు పంచటాలు కానీ లేవు. ఇప్పుడెవరికి అటువంటి నమ్మకాలు, సమయము ఉన్నట్లు లేదు. ఉదయిస్తున్న సూర్యుడిని చూసి నేను వర్తమానంలోనికి వచ్చాను. నేను మొదటి దోసిలితో నీటిని తీసుకుని, ఓ గంగా, సూర్యుని సాక్షిగా మా తాత, అమ్మమ్మల తరపున ఈ తర్పణం విడుస్తున్నాను. వారు ఇప్పుడు ఎక్కడ ఉన్నా వారి పవిత్ర ఆత్మకు సంతృప్తి, సంతోషం కలగాలి. నాకు చాలా హాయిగా అనిపించింది. మా తాత, అమ్మమ్మల కోరిక వాళ్ళు అడక్కపోయినా తీర్చగలిగాను అనుకున్నాను. నేను మరో దోసెడు నీరు తీసుకుని బిగ్గరగా అన్నాను, ఓ గంగా, సూర్యుడి సాక్షిగా నువ్వు ఈ దేశానికి జీవాధారివి. నీ ఒడ్డున ఎన్నో రాజ్యాల ఉత్థాన పతనాలు చూశావు. నేను ఈ నేల మీద పుట్టినందుకు ఎంతో గర్వపడుతూ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నువ్వు ఇలాగే వర్ధిల్లు. నీకు ఈ దోసిలి నిండిన నీరు తప్ప నేనేమీ ఇవ్వలేను. 3వ దోసిలి నీటిని తీసుకోగానే, నీకు అతి ప్రీతిపాత్రమైన దానిని వదిలిపెట్టు అన్న తాత మాటలు గుర్తొచ్చాయి. నేనేది వదిలేయాలి అని ఆలోచించాను. నాకు జీవితము, రంగులు, రూపాలు, ప్రకృతి, సంగీతం, కళారూపాలు, పఠనము, షాపింగ్, ముఖ్యంగా చీరల షాపింగ్ అంటే చాలా ఇష్టం. నేను ఎంపిక చేసే రంగుల చీరలు అందరికీ నచ్చుతాయి. నేను చీరల డిజైన్లలో వస్తున్న మార్పుల్ని ఏళ్ల తరబడి గమనిస్తున్నాను. సరే, నేను ఎక్కువ ప్రేమించేది సూర్యుని సాక్షిగా ఈ కాశీలో వదిలేయాలంటే ఈ రోజు నుంచి అన్ని రకాల షాపింగ్లు వదిలేస్తున్నాను. అతి ముఖ్యమైన ఆహారము, మందులు, ప్రయాణాలు, పుస్తకాలు, సంగీతము తప్ప తక్కినవన్నీ విడిచిపెడతాను. నేను బ్రతికినంతకాలము షాపింగ్ని వదిలేస్తున్నాను అంటూ ఆ తంతు పూర్తి చేశాను. నెమ్మదిగా నీటిని అరచేతుల నుంచి గంగలోనికి జారి విడిచాను. అక్కడ ఎక్కడో మా తాత నవ్వినట్లు అనిపించింది. కొన్ని నిమిషాల తర్వాత తలకు తువాలు చుట్టుకుని నీటిలో నుంచి బయటికి వచ్చి మెట్ల మీద కూర్చున్నాను. అయితే ఇక నా చీరలకు ప్రశంసలు, నా స్నేహితుల పెళ్లి చీరల కొనుగోళ్లకు వెళ్ళటము అలాంటిదేదీ ఉండదు. నేను ఆ రోజు కాశీలో చీరలు కొందామనుకున్నాను కదా, నా ప్రతిని నిలబెట్టుకోగలనా అని కంగారు పడ్డాను. నేను అనాలోచితంగా షాపింగ్ను వదిలేయాలనుకున్నానో లేక ముందే అనుకున్నానో నాకిప్పటికీ తెలియదు. నేను లేచి బట్టలు మార్చుకుని అమ్మమ్మ కుంకుమ భరణిలోని కుంకుమ తీసుకుని నుదుటిన బొట్టు పెట్టుకున్నాను. అది 20 ఏళ్ల క్రిందటి మాట. నిజానికి ఆ ప్రతిన స్వేచ్ఛకు దారులు తెరిచింది. దేన్నో పొందాలనే కోరిక నశించిపోయింది. ఏడాదికొకసారి తెలిసిన బంధువులో, స్నేహితులో వాళ్ళు ఎంపిక చేసిన చీరలు ఇస్తే అవే ఆనందంగా చాలా కాలం కట్టుకునేదాన్ని. ఏళ్లు గడిచే కొద్దీ నాకు అందులో కూడా ఆసక్తి పోయి నాకు ఎవరూ చీరలు బహుమతిగా ఇవ్వద్దు అంటున్నాను. అలా నా 3వ దోసిలితో ఇచ్చిన జలతర్పణం నా జీవితాన్నే శాశ్వతంగా మార్చేసింది. కథ సమాప్తం. సుధామూర్తి గారు చీరల షాపింగ్ ఎందుకు చేయరో నాకు ఇప్పుడు అర్థమైందండి. ఈ కథ చివరి వరకు విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరిన్ని కథలు, నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ల లింక్స్ ఉన్నాయి, ఒకసారి క్లిక్ చేయండి. ధన్యవాదములు. మీ ప్రసన్న.